హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చర్చించుకుందాము. ముందుగా యెమెన్ అనే దేశంపైన పశ్చిమాసియా మరింత నిప్పుల కుంపటి అయింది. ఎర్ర సముద్రం మరింత ఎర్రగా మారి ఇప్పటికే ఇజ్రాయిల్, హమాస్ ఘర్షణలతో అట్టుడుగుతున్న పశ్చిమాసియాలో మరో యుద్ధజ్వాల దీనికి తెరతీసింది. తాజాగా ఈ పోరును రాజేసింది అమెరికా, బ్రిటన్, దాని మిత్ర దేశాలు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. హౌతీ రెబల్స్ అమెరికా, బ్రిటన్ సైన్యాలు శుక్రవారం తెల్లవారుజామున తొలిసారిగా ప్రతీకార దాడులను నిర్వహించాయి. యెమెన్లో ఈ సాయుధ ముఠాకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణుల వర్షం అనేది కురిపించింది. ఉర్స్ ఏ షరీఫ్ దర్గా సందర్భంగా ఈ ఉర్సుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అజ్మేర్ దర్గాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం చాదర్ను పంపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్. ఈ అజ్మీర్లో జరిగే దర్గా ఉర్స్ ఏ షరీఫ్, ఈ ఉర్సును ప్రతి సంవత్సరము నిర్వహిస్తారు. దీనికి ఇష్టమైన రాష్ట్ర ప్రభుత్వాలు చాదర్ను బహుమతించడం ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటున్నాం. దేశంలో నేటి యువత 21వ శతాబ్దపు అదృష్టతరం అంటూ కితాబు ఇచ్చారు నరేంద్ర మోడీ. నేటి యువతరము 21వ శతాబ్దపు అదృష్టతరమని, ఈ సందర్భంగా వీరి పాత్ర దేశ అభివృద్ధిలో ఎంతో కీలకమంటూ, అదేవిధంగా వంశపాలన పర్య రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ పేర్కొన్నారు. దీంట్లో యువత విజ్ఞప్తి చేశారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారు ప్రజాస్వామ్యంలో కొత్త శక్తిని తీసుకువస్తామంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించారు. వాణిజ్య రాజధాని ముంబైలోని నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MHTLను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ముంబైలోని నేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లా నావేష్ కలుపుతూ ఉంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం MTHLకు అటల్ సేతుగా నామకరణం చేశారు. 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెన అరేబియా సముద్రం పైన 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇక భూకంప కేంద్రాలను సైతం అడ్డుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతిక టెక్నాలజీ అనేది ఉపయోగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోదీ అటల్ సేతు గురించి మాట్లాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన దాదాపు 8 ఏళ్ల క్రితం అదృశ్యమైన భారత వాయుసేన సంబంధించిన రవాణా విమాన శకలాలు బంగాళాఖాతంలో చెన్నై సముద్ర తీరాన 310 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టాన్ని 3.4 కిలోమీటర్ల అడుగున విమాన శకలాలు ఉన్నట్లు శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. 2016 జూలై 22 ఉదయం 8:30 గంటలకు చెన్నైలోని థంబారం వైమానిక స్థావరం నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లేయర్కు 29 మందితో బయలుదేరింది. 16 నిమిషాల అనంతరం విమానం నుంచి ఎలాంటి సందేహాలు అందకపోవడంతో వాయుసేనకు చెందిన తనిఖీలు చేపట్టారు. ఎంతకీ విమానం ఆచూకీ దొరక్కపోవడంతో సెప్టెంబర్ 16న విమానంలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక లేఖ రాసింది. తాము అందులో ప్రయాణించిన వారు చనిపోయారని భావించడం సహా మరొక మార్గం లేదని పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చెందించిన క్షిపణి, దీని పేరు ఆకాష్ NG. ఈ ఆకాష్ NGని శుక్రవారం నాడు విజయవంతంగా పరీక్షించారు. ఒరిస్సాలోని చాందీపూర్లో గల సమీకృత పరీక్షా వేదిక ఇంటిగ్రేటెడ్ టెస్ట్ వెహికల్ నుంచి ప్రయోగించారు. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవరహిత విమానాన్ని ఇది ధ్వంసం చేసింది. త్వరలోనే మన రక్షణ బలగాలు
దీనిని మరింతగా పరీక్షించడానికి యూజర్ ట్రయల్స్ మార్గం సుగమమైంది. ఆకాశ్ NG 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశము. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయము, లోరియల్ సంస్థ ఈ రెండు సంయుక్తంగా ఒక పరిశోధనను చేపట్టాయి. ఇది నవ్వేటప్పుడు, ఆవేదనకు లోనవుతున్నప్పుడు కళ్ళ చివరలో పడే ముడతలకు ఈ సూక్ష్మజీవులు కారణమవుతాయంటూ, చర్మంలో తడి తగ్గి పొడి బారటాన్ని ఇవి ప్రభావితం చేస్తాయి. లోరియల్ సంస్థ 18 నుంచి 70 ఏళ్ల వయసులో 650 మంది మహిళలపైన చేసిన 13 పరిశోధనల్లో పలు అంశాలనేవి వెల్లడయ్యాయి. ఇక బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఫిన్లాండ్లో జరిగిన పరిశోధనలో ఇంటి వెలుగులు, వాతావరణంలోని వేడి, తేమ గర్భిణులను ప్రభావితం చేస్తాయంటూ, 3 నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల్లో ఈ మార్పులు కనిపిస్తాయంటూ, గర్భిణులు ఎక్కువగా తేమకు గురైతే ఆమె పిల్లలు రక్తపోటు పెరుగుతుందని, అధిక ఉష్ణోగ్రత గురైతే చిన్నారుల BP తగ్గుతుందని, రక్తపోటు పెరుగుతుందంటూ, తక్కువ ఉష్ణోగ్రత వల్ల సహానుభూత నాడీ మండలం, క్రియాశీలమైన రక్తనాళాలు సంకోచిస్తుంది అంటూ, గుండె కొట్టుకునే రేటు వేగం కూడా 3 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసు మధ్య 7,000 మందిపైన బ్రిటన్ పరిశోధనలు జరిగాయి. అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్మును రామమందిర ట్రస్టు నిధులు శుక్రవారం లాంఛనంగా ఆహ్వానించాయి. దీనిలో రాష్ట్రపతి ఆహ్వాన పత్రికను అందుకొని ఫోటో కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సంతోషకర వ్యక్తం చేసింది ద్రౌపది ముర్ము. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కి చెందిన 3 నాయకులు ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ పరిధిలో 3 స్థానాలకు సంజయ్ సింగ్, ND గుప్తా, స్వాతి మాలివాళ్లు పోటీగా ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో దీంతో వీరు ఎన్నికైనట్లు నిర్ధారిస్తూ ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శుక్రవారం ప్రకటించారు. పత్రం అందజేశారంటూ అధికారులకు తెలిపారు. ఆప్ నూతన ఎంపీలకు ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అభినందనలు కూడా వీరికి తెలిపారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న అంశం ఏదంటే IITలు. భారతదేశంలోని IITలలో చదివిన విద్యార్థులు ఎప్పటికీ కూడా అద్భుతమైన విజయాలను ఛేదించుకోగలుగుతారు. అదేవిధంగా IIT మద్రాసు ప్రాంగణం ప్రారంభించారు. ఎక్కడంటే టాంజానియాలో. మన దేశంలో IITలతో పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిష్టను పెంచుకునేందుకు విదేశాల్లో ప్రాంగణాలు ప్రారంభిస్తున్నాయి. అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు అవకాశం కలగగానే దేశానికి ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు దోహదపడతారంటూ కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో క్యాంపస్లను IIT క్యాంపస్లకు పచ్చ జెండా ఊపడంతో ఈ మార్గం సుగమమైంది. IIT మద్రాసు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ప్రాంగణం నిలిపింది. తద్వారా అబుదాబిలో IIT ఢిల్లీ తన క్యాంపస్ను ఏర్పాటు చేసింది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రైవేట్కి దుబాయ్ ప్రాంగణంలో నెలకొల్పిన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు భారత్ విదేశీ విద్యా సంస్థలను ప్రాంగణాలుగా ఏర్పాటు చేసుకొని వీటిలో క్యాంపస్ ఇంటర్వ్యూలు అనేది నిర్వహించి, అదేవిధంగా అనుభవాల ఆధారంగా వివిధ విశిష్ట విద్యా సంస్థలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమిషన్స్ హోదా పొందిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా ప్రారంభిస్తామంటూ ఉపకులపతులు ఈ సందర్భంగా తెలిపారు. భారతీయ పురుషుల్లో వయసు వారీగా కొత్త విలువలు. ప్రోస్టేట్ బీరే గ్రంథి క్యాన్సర్ను సంబంధించి ప్రొఫెసర్ నూతన ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజైర్ పరీక్ష ప్రమాణాలను అపోలో ఆసుపత్రి విడుదల చేసింది. హైదరాబాద్, చెన్నైలో 1,00,000 మంది ఆరోగ్యము తమ నుంచి సేకరించిన రక్త నమూనాలను కూడా అనాలిసిస్ చేసి ఈ
క్యాన్సర్ పరీక్షను నిర్ధారించవచ్చంటూ తెలిపారు. తెలంగాణలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 13వ తేదీ నుంచి 15 వరకు 3 రోజుల పాటు పతంగుల పండగ నిర్వహించనున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ తెలిపింది. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, నెదర్లాండ్స్ సహా 16 దేశాల నుంచి 40 మంది దేశంలోని వివిధ రాష్ట్రాలను ఎగరవేసే కార్యక్రమం ఉందంటూ ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ పతంగుల పండుగను వీక్షించేందుకు అందరినీ ఉచితంగా అనుమతించాలని స్పష్టం చేసింది. శబరిమలలో గాయకుడు యేసుదాస్కు సమున్నత గౌరవాన్ని కల్పించింది కేరళ ప్రభుత్వం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ గాయకుడు హరివరాసనం అవార్డు గ్రహీత అయిన కేజీ యేసుదాస్ పుట్టినరోజు సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఉత్తర ఆషాఢ పూజల కోసం శుక్రవారం ఆలయాన్ని తెరిచిన అర్చకులు గణపతి హోమంతో చేశారు. అదే రోజు యేసుదాస్ జన్మదినం కావడంతో ఆయన పేరిట అయ్యప్ప వారికి న్యాయాభిషేకం చేశాడు. సహస్రనామాల ఇతర పూజలు చేసినట్టు టీబీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాను శీతాకాలం చాలా తుఫాన్లతోని భయపెడుతుంది. షికాగో నగరంలో దీన్ని కారణంగా అర అడుగు మేర మంచు పేరుకుపోయింది. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మంచు తుఫాను విరుచుకుపడే అవకాశం ఉండగా దక్షిణాన సుడిగాలులు, టోర్నడోలు విజృంభిస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవుల్లో బయటపడింది. పురాతత్వ నగరవేత్తలు ఈక్వెడోరియల్ దీని గురించిన ది జనరల్ సైన్స్ పత్రిక పేర్కొంది. 2015 లేజర్ సాంకేతికతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. ఉత్తర కొరియా పైన నిఘా వేసేందుకు జపాన్ ఒక కీలక ముందడుగు వేసింది. శుక్రవారం ఒక నిఘా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర కొరియా దేశాల ఈ దశల కదలికలను పర్యవేక్షిస్తుంది. అలాగే వాతావరణంలో ముప్పులను ముందస్తుగానే గ్రహించి అప్రమత్తత చేస్తుంది. తనేగషియా అంతరిక్ష కేంద్రం నుంచి H-2A రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. 1988లో ఉత్తర కొరియా క్షిపణి జపాన్ గగనతలం పైన దూసుకువెళ్ళింది. నాటి నుంచి సొంతంగా నిఘా ఉపగ్రహ నెట్వర్క్ను అభివృద్ధి చేసుకునేందుకు జపాన్ చర్యలు చేపట్టనుంది. 10 ఉపగ్రహాల నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని క్షిపణి ప్రయోగాలను ఈ నెట్వర్క్ సాయంతో వేగంగా గుర్తించే అవకాశం ఉందంటూ జపాన్కు లభిస్తుందని, మరోవైపు అంతరిక్ష ప్రయోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు H-3 రాకెట్ కూడా అభివృద్ధి చేశారు. తమ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఆంగ్ల అక్షరమాల ప్రకారము జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉందని, దాంతో సన్నివేశాలు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరి వరకు వేచి చూడాల్సి వస్తుందంటూ వాపోయారు. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అనేది 2023 నవంబర్లో 2.4% నమోదైంది. ఇది 8 నెలల కనిష్టానికి తయారీ రంగం నిరాశపరచడం ప్రభావం చూపింది. ఇంతకు ముందు 2023 మార్చిలో అత్యల్పంగా 1.9% అనేది వృద్ధి నమోదైంది. కింగ్ ఇండియా కొన్ని ప్రత్యేక సదుపాయాలతో తాజాగా విడుదల చేసిన కియా సోనెట్ కారుకు 7,99,000 ప్రారంభ దశ ప్రకటించింది. అడాబ్ అడ్వాన్స్డ్ డ్రైవర్స్ అసిస్టెంట్ సిస్టంతో 25 ఎకరాల భద్రత ఏర్పాట్లపైన ఫైండ్ మై కార్ విత్ SVMతో కూడిన 70 రకాల కనెక్టెడ్ ఫీచర్స్
సరౌండ్ వ్యూ వంటి ప్రత్యేకతలు ఈ కారుకు ఉన్నట్లు కియా ఇండియా వివరాలను వెల్లడించింది. దేశంలోని అతి పొడవైన సముద్రపు సేతు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ నుంచి ప్రధాని మోదీ జనవరి 12 ప్రారంభించారు. ఇక ఈ జిల్లాలో నహవా షేవాను కలుపుతూ 21,200 వ్యయంతో 6 లేన్లు దాకా నిర్మించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టారు. ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటలు సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతెనతో 15 నుంచి 20 నిమిషాలలో చేరుకోవచ్చు. భారత ఆటగాడు అమర్ సెహరావత్ జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్లో ఇండోర్లో నగరం వరుసగా రెండో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ అనేది నిలిచింది. $100 బిలియన్ 8.3 లక్షల కోట్ల సంపద కలిగిన సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖ్యంగా ముఖేష్ అంబానీ చేరారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్లో అఖిల్ షెరోన్ మెరిచారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్లో 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో శుక్రవారం స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అఖిల్ 460.2% అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో 3 టెస్టుల సిరీస్లో వైట్ వాష్కు గురైన పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటన పరాజయంతో ఆరంభించింది. 5 మ్యాచ్ల సిరీస్తో భాగంగా శుక్రవారం జరిగిన ఆ తొలి టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసింది. రేపటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా ఇద్దరు టెన్నిస్ ప్లేయర్ల ప్రయాణము వేరువేరు, ప్రస్థానం వేరు. ఒకరేమో 19 ఏళ్ల టీనేజర్ సంచలనం కోకో గ్యాప్, నిరుడు యుఎస్ ఓపెన్ అమెరికా చిన్నది గ్రాండ్ స్లామ్ బోనీలపైన మరొక 36 ఏళ్ల దిగ్గజమైన జోకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధించారు. సెర్బియా యోధుడు మరో టైటిల్ను చరిత్ర సృష్టించాలని చూస్తున్నాడు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తెలుగు టైటాన్స్ ఓటమి బాట వేయలేదు. ఇంకో పరాజయం ఆ జట్టు ఖాతాలో చేరింది. శుక్రవారం తెలుగు టైటాన్స్ 35-38తో జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో ఓడింది. ఇక మరో మ్యాచ్ పునేరి పల్టన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ స్కోర్ చూసినట్టయితే 37-17తో ఓడిపోయింది. 11 మ్యాచ్లో 10 విజయాలతో పునేరి పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతుంది. జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారులు జోరు కొనసాగుతున్నాయి. సెమీస్లో భారత్ జోడీ ప్రవేశించింది. మలేషియాలోని ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో సాత్విక్ జంటకు ఎదురులేదు. వరుస ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న భారత స్టార్ జోడీ సెమీఫైనల్లో ప్రవేశించింది.